ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. వాయిస్ ఆఫ్ ఇండియన్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అధినేత పాలూరి రమణను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు. మంత్రులు ఫారూక్, టీజీ భరత్లపై అడ్వర్స్ న్యూస్. విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని ధర్నా చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆళ్లగడ్డ పట్టణంలో శోభమ్మ కాలనీలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై వైసీపీ ఫీజు పోరు. మాజీ ఎమ్మెల్యే గంగుల. నెహ్రూ నగర్లో శివాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. వాయిస్ ఆఫ్ ఇండియన్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అధినేత పాలూరి రమణను గత అర్ధరాత్రి కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రులు ఫారూక్, టీజీ భరత్లపై రమణ అడ్వర్స్ న్యూస్ పోస్ట్ చేసిన కారణంగా ఈ అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. వాయిస్ ఆఫ్ ఇండియన్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అధినేత పాలూరి రమణ గతంలో టీవీ9లో పనిచేశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నిస్తుంటారు. ఇదే కోవలో గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ పై ఒరే జగన్, మద్యం పాలసీ మార్చుకుంటే కుక్కచావు చస్తావురా, సీఎం జగన్ ఏపీ లిక్కర్ పాలసీలో మీ సంపాదన కోట్లాది సామాన్యుల రక్తపు కూడు, మిస్టర్ సజ్జల సీఎం జగన్కు నీ సలహాలు నక్కజిత్తులే అంటూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పపై మిస్టర్ శిల్ప రవి నంద్యాల మీ తాతల స్థిరాస్తా అంటూ తాజాగా ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు ఫారూక్, వారి తనయుడు ఫిరోజ్పై మిస్టర్ ఫారూక్ నీ అండతో 50 కోట్ల రూపాయల వైశ్యుల ఆస్తి దోపిడీ ఇంత సులభమా, మిస్టర్ ఫిరోజ్ నీ బిల్డప్ తప్పురా అని మీ నాన్నగారు చెప్పలేదా? నంద్యాల పట్టణంలోని 3 జర్నలిస్టులు శ్యామ్ సుందర్లాల్, చీకటి చలంబాబు, సూర్యపత్రిక మధుపై జర్నలిస్టు యూనియన్ పేరుతో చేస్తున్న అక్రమాలు అంటూ జర్నలిస్టు యూనియన్ ఏపీయూడబ్ల్యూజే దోపిడీ ముఠాకు షెల్టర్ జోనా అంటూ పలు వార్తలను వైసీపీ, టీడీపీ ప్రభుత్వ హయాంలో పోస్ట్ చేశారు. అయితే తాజాగా టీజీ భరత్, మంత్రి ఫారూక్ పై పోస్ట్ చేసిన వార్తలపై కర్నూలులో నివాసం ఉంటున్న పాలూరి రమణ వద్దకు అర్ధరాత్రి పోలీసులు వెళ్లినట్లు లైవ్ వీడియోను రమణ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సిఐకు రమణకు జరిగిన సంభాషణ వీడియోను రమణ విడుదల చేశారు. అర్ధరాత్రి అరెస్ట్ ఏమిటని ప్రశ్నిస్తే నీ మీద క్రిమినల్ కేసు ఉందంటూ సిఐ చెప్పడం, ఉదయం రండి మాట్లాడదాం అంటూ రమణ భార్య సిఐకి చెప్పడం తదితర సంభాషణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తరువాత రమణను 3వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. రమణ అరెస్టుపై జర్నలిస్టులు బగ్గుమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏమిటని, గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగే నాటి ప్రభుత్వం కుప్పగూలిన వైనం గుర్తు చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో తాము వ్యవహరించామని పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చెబుతూనే ఇలాంటి సంఘటనలు జరగడం ఏమిటని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు రమణపై వార్తల ప్రసారానికి సంబంధించి నోటీసులు ఇచ్చి విచారణ చేయవలసిన పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తే యూనియన్లకు అతీతంగా 2 జిల్లాల జర్నలిస్టులు ఆందోళన బాట పడతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఈ అరెస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించి జర్నలిస్టు రమణ ఆరోపణలపై విచారణ జరపాలని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అరెస్టో నా మీద దెబ్బలో నన్ను ఆపలేవు, నా చావును మాత్రమే నా ఫైట్ నుంచి ఆపుతాయి. అవసరం లేదు, మీ మీద కేసు ఉంది, మీరు డోర్ తీస్తే మీకు నోటీస్. నేను డోర్ తీయను సార్, నేను చట్ట ప్రకారమే బయటకు నోటీస్ ఇస్తాము. పొద్దున రండి, అది తీసుకొని రండి, దానికి సంబంధించిన అరెస్ట్ వారెంట్ అదంతా రండి, మీకు నోటీస్ ఇస్తాము. టీజీ భరత్ గారే కాదు, గతంలో ముఖ్యమంత్రి మీద కూడా వార్తలు ఇంతకంటే ఎక్కువైనా ఇచ్చినాను. నేను నా చావు మాత్రమే ప్రజల నుంచి, నా వార్తల నుంచి వేరే చేస్తామని చెప్తున్నాను. సీగర్ సార్, సిఏ గారు చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి.
మిమ్మల్ని పంపించిన మంత్రి గారు నా వార్త కోసం పంపించాడు. ఇంత అర్ధరాత్రి పంపించాడు సార్. దాన్ని భయం కాదు, జాగ్రత్త కోసమే ఇక్కడ ఉన్నాను. సరే చెప్పండి, ఏ రకమైన జాగ్రత్త అనుకుంటున్నారు మీరు? అర్ధరాత్రి తీసుకుపోతున్నారు కాబట్టి జాగ్రత్త. ఎవరిని తీసుకుపోతున్నారు? నేను ఆ మంత్రి గారికి ఏం చెప్తున్నానంటే, ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తి పని చేయట్లేదు కాబట్టి నేను ప్రశ్నించినాను. దానికి ఒకవేళ కేసు ఫార్మాలిటీస్ ఒక విషయం అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ మీద క్రిమినల్ కేసు ఉంది. అదే ఏం కేసు సార్? ఎవరు పెట్టినారు? ఏమండి, ఎవరు పెట్టారు సార్? ఎవరు పెట్టారా? మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చే తీసుకెళ్తాం, అవునా? అదే కదా. అప్పుడు పోలీసులు వచ్చినప్పుడు ఈ విధంగా మీరు బయట పెట్టేసి తలుపులేసి లోపల నుంచి ఒక దొంగలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చట్టాన్ని గౌరవించే వ్యక్తులైతే, దయచేసి మిమ్మల్ని పంపించిన మంత్రి గారు మీరు చట్టాన్ని గౌరవించే వ్యక్తులైతే ఏమి విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో విద్యారంగాన్ని ఎంత దిగజార్చారో అసర్ నివేదిక చెబుతోందన్నారు. నేడు నారా లోకేష్ బాబు సారథ్యంలో విద్యాశాఖ కొత్త రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. పింక్ డైమండ్ అని కూసిన రోజే విజయసాయిరెడ్డిని ఎత్తి బొక్కలో వేయాల్సిందని, పుంగనూరు నుంచి విశాఖ వరకు ఎక్కడ చూసిన అక్రమాలు అరాచకాలే, లెక్కకు మించి దోపిడీలు దుర్మార్గాలు చేసిన A1 A2తో పాటు ఆ నలుగురిని వదిలిపెట్టకూడదని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాల పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, విద్యార్థులకు బకాయిలు పెట్టిపోయి రేపు 5వ తేదీ ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తారో అని ఆయన ఎద్దేవా చేశారు. అంటే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాని మీద మీరు 5వ తేదీ ధర్నా చేస్తున్నారు. మీరు చేసిన పాపాల మీద ధర్నాలు చేయండి, అందుకంటే గౌరవం ఇంకోటి లేదు. డిఎస్సి మేము 16,437 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అరౌండ్ మార్చ్ 15 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. తమరు ఎప్పుడన్నా చేశారా టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సీలు? ఏంలే. అసలు పరిస్థితి ఏంటంటే మేము ధర్నాలు చేయాలా? మీరు వ్యవస్థలు సర్వనాశనం చేసి ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాల్లో రోజు ఇప్పటికీ మీ కథలే మేము చదువుకోవాల్సి వస్తుంది. పత్రిక తెరిస్తే మీదే, మీ స్కామ్లే. మేము ధర్నా చేయాలంటున్నారు మా వాళ్ళు. ఏంటంటే 8 నెలలు అయిపోయింది. ఆ A1 A2 కాకుండా ఆ నలుగురు ఇద్దరు కలిస్తే 6 మంది. వాళ్ళని ఒక్కరి మీద ఇంకా చర్యలు లేవు. బ్యాక్డ్రాప్లో కూర్చొని ఇంకా వాళ్ళు పెత్తనం చేస్తున్నారని స్టోరీలు చదువుతుంటే మా కార్యకర్తలు అసహనం, అన్రెస్ట్ పెరిగిపోతుంది. మేం చేయాలి ధర్నా, మీ మీద చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలని, మీరు చేసిన పాపాలకి ఫలితం అనుభవించాలని. అది ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తామమ్మా. విజయసాయిరెడ్డి మళ్ళీ రిపీట్ చేస్తుందా, 2018లో బాబు గారు పెరట్లో బ్లూ డైమండ్ ఉందన్నాడు, పింక్ డైమండ్ ఏదో. ఆ రోజే కాలర్ పట్టుకొని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయి చూపించి ఎత్తి లోపలేసి ఉండాలి. మీ ధర్మారెడ్డే చెప్పాడు అసలు అటువంటిది లేదని. మళ్ళీ నిన్న మా గవర్నమెంట్లో నిన్ను జైల్లో వేస్తా. ఆయన చూస్తే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంకి వస్తాము, మొత్తం రాజకీయ నాయకుల్ని అధికారులని జైల్లో వేస్తా. ఈయన విజయసాయిరెడ్డి బాబు గారు బతికుంటే నిన్ను జైల్లో వేస్తా. ఎందుకు వచ్చింది అంత ఫ్యాట్? ఎందుకు పెరిగిపోయింది? 6 మందిలో అంత ఫ్యాట్ ఎందుకు పెరిగిపోయింది? ఏంటిది పరిస్థితి? మీరు చేసిన దోపిడీలు, విధ్వంసాలు కథలుగా పత్రికల్లో వస్తుంటే, విత్ ఆల్ ఎవిడెన్సెస్, అన్ని సాక్ష్యాలతో కూడా వస్తుంటే ఆశను మాలో ఉంది. బాబు గారిని కంటికి నీళ్లు పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? కంటతడి పెట్టించిన వాడు ఎక్కడున్నాడు? మీకు సిగ్గు శరమ లేకుండా మీరు ధర్నాలు చేస్తున్నారు. అసలు రిపోర్ట్ చూస్తే, నివేదిక చూస్తే సిగ్గుతో తలదించుకోవాలా? విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టోటల్ స్ట్రీమ్ లైన్ చేసినాడు. వ్యవస్థకి మళ్ళీ తిరిగి
పూర్వజన్మని ఇచ్చినాడు ఆయన, పరిస్థితి ట్రాక్లో పెట్టాడు, మీరు ధర్నా చేస్తూ ఉంటున్నారు, నవ్విపోతారు. ప్రభుత్వంలో మెతకతనం ఉందా, లేకపోతే పోలీసు వ్యవస్థలో లోపం ఉందా? కొన్ని ఇన్సిడెంట్స్ మేము కళ్ళారా చూస్తున్నాం. పోలీస్ వ్యవస్థలో నిర్లిప్తత ఉంది, మా కళ్ళారా చూస్తున్నాను. 5 ఏళ్ళు మేము, మా కార్యకర్తలు, మా నాయకులు నరకం అనిపించాం. నరకం టాప్ టు బాటం, బాబు గారి దగ్గర నుంచి కింద కార్యకర్తల వరకు. రెవెన్యూ రికార్డ్స్ మార్చేసి, భూముల రికార్డులు మార్చేసినారు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎప్పుడు చట్టం వస్తుందో, ఎప్పుడు అటువంటి భూమాఫియాని ఏ రోజు చర్యలు తీసుకునే అవకాశం వస్తుందో వెయిట్ చేస్తున్నాం. పెద్దారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ విశాఖపట్నం వరకు రోజు అవే. ఎందుకు 8 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రజల సొత్తు అది, ప్రజల సొత్తు. ఈరోజు ఒకరు అధికారం వస్తారు, రేపు ఒకరు వస్తారు, పోతారు, ఉంటారు. బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వాలు, ప్రభుత్వంలో పెద్దలు. వాళ్ళే ల్యాండ్ స్కామ్స్ చేస్తే అంటే అల్టిమేట్గా కార్యకర్తలు, ప్రజలు కోరుకునేది గత 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక, ప్రజల కోరిక. సరే, అధికారులు కొంతమంది ఆఫీసర్స్ లాబింగ్తో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అది కప్పిపుచ్చితేనే తాము సేవ్ అవ్వగలం అన్న ఒక కోణం అనేది కనపడుతుంది. దీన్ని అసలు ఎలా చూస్తారు? అంటే 8 నెలలు అయిపోతున్నా కూడా ఏ ఒక్క అధికారికి కూడా వాటి మీద శ్రద్ధ చూపట్ల. పేపర్లో వచ్చిన తర్వాత చర్యలు అయితే మొదలవుతుంది. అధికారులు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు ఎందుకు ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది, ఎందుకు నిర్లిప్తత వ్యవహరిస్తున్నారు అర్థం కావటం లేదు. బ్యాక్ డోర్లో వచ్చి మైనింగ్లో, రెవెన్యూలో బ్యాక్ డోర్లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్ళీ ఆ ఆస్తుల్ని వాళ్ళే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో? దాని మీద ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్మోహమాటంగా, స్ట్రిక్ట్గా, కఠినంగా వ్యవహరించాలా, తాడోపేడో తెలుసుకోవాలా. వాళ్ళు ఎవరైనా సరే, A1 A2 దగ్గర నుంచి ఆ 4 దగ్గర నుంచి ఎవరైనా సరే, దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము, కొంచెం కూల్గా ఉండాము అనేది ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలోని ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు మరియు చాపిరేవుల గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ జరగను మదన్న అన్న, కొంచెం సైడ్ జరుగు. ఎందుకు
పోతే వాళ్ళ మాలో అంతా అక్కడనే ఇప్పుడేమో కాళ్ళు ఉండే కదా పక్కన మాట్లాడుతున్నాను. ఆళ్లగడ్డ పట్టణంలోని శోభమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా 1వ తారీఖునే ఖచ్చితంగా పింఛన్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. 200 పింఛన్ నుండి 2000 వరకు పింఛన్లు పెంచిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని, 2000 నుంచి 3000 పెంచుతానని చెప్పిన జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలకు పెంచిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పేదల పింఛన్లు 4000కు, వికలాంగులకు 6000, మంచంలో నుండి లేవలేని వారికి 15000 పెంచి ప్రజల గుండెల్లో దేవుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచిపోయారన్నారు. ప్రజల్లో ఈ ఆదరణ ఓర్వలేక వైసీపీ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని, ఈ రోజు తాను శోభమ్మ కాలనీలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి వస్తే కూటమి ప్రభుత్వం గురించి ప్రజలు సంతోషంగా చెబుతున్నారన్నారు. గత 5 సంవత్సరాలు ప్రభుత్వంలోకి వచ్చింది దోచుకోవడానికే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలకు అర్థమైపోయిందని, ఈ రోజు ఆళ్లగడ్డ నుండి అమరావతి వరకు ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేసి పెడుతున్నారన్నారు. గత వైసీపీ పాలనలో ఆళ్లగడ్డ అభివృద్ధి జరగలేదు. ఈ రోజు మా పాలనలో ఆళ్లగడ్డలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ కాలువలు, ప్రతి ఒక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని, ఆళ్లగడ్డ ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా సహకార అధికారి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఐక్యరాజ్య సమితి అధికారికంగా 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా సహకార సంస్థ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారీ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ఈ మేరకు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఐవైసీ స్టేట్ అపెక్స్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం స్థిరమైన అభివృద్ధిని నడిపించడంలో, గ్లోబల్ సవాళ్లను పరిష్కరించడంలో సహకార సంఘాలు కీలకమైన పాత్రను పోషిస్తాయన్నారు. జనవరి మాసంలో సహకార విలువలను స్వీకరించే సంవత్సరంగా ప్రారంభిస్తూ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. సహకార క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక నినాదంతో అంతర్జాతీయ సహకార ముఖ్య అంశాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, వాతావరణ చర్యలు తదితర 7 సిద్ధాంతాలతో సత్వరమైన సమ్మిళిత అభివృద్ధి, ఉత్పత్తులు, సేవల సమృద్ధిని సాధించడమే సహకార సంఘాల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఇందుకు పశుసంవర్ధకం, వ్యవసాయం, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి, సహకార బ్యాంకులు, జిల్లా పరిషత్, సివిల్ సప్లై తదితర శాఖలు సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా 5 మంది రైతులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పంట రుణాలు చెక్కులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఈ నెల 5న తలపెట్టిన ఫీజు పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం తమ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఊసే లేదని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 12 మెడికల్ కళాశాలలను క్యాన్సిల్ చేయాలని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని, మొట్టమొదటిసారి ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తున్నామని గంగుల విమర్శించారు. ఇందులో ఒక కుట్రా కోణం ఉందని, వీటిని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి తనకు సంబంధించిన వ్యక్తులకు వీటిని కట్టబెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వసతి దీవెన, విద్యా దీవెన అందని విద్యార్థులు ఈ నెల 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఘనత మొట్టమొదటిసారి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. 17 మెడికల్ కాలేజీలు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శాంక్షన్ అయ్యి మొత్తం కూడా రేపు మాకు మొదలవుతాయి. ఇంకో సంవత్సరం రోజులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగితే మొదలయ్యే పరిస్థితి ఉన్న మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలని నేను డబ్బులు కేటాయించలేదని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేశాను. అంటే
కేవలం ప్రైవేటీకరణ జరగాల, అది ఆయనకు సంబంధించిన వ్యక్తులకి, ఆయన పార్టీ వారికి, తెలుగుదేశం వాళ్ళకి మేలు జరగాల అని చెప్పి ఆలోచన తప్పితే ఎక్కడ కూడా పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కనపడ్డది. కాబట్టి రేపు జరగబోయే ఫీజు పోరుబాటులో ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది, జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరికైతే వసతి దీవెన, విద్యా దీవెన అందలేదో, ఇది మీ హక్కు కోసం మేము చేస్తున్న పోరాటం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలా. ఖచ్చితంగా మనం దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాపోవాలా. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ముక్కు పిండైనా మనం వసూలు చేసి ఆయన ఇచ్చిన మనకి ఏదైతే ఆయన మాట చెప్పాడో అది నెరవేర్చుకునే విధంగా ఫైట్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతా ఉన్నాం. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొన్నారు. వారికి గ్రామ నాయకులు బాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గోస్పాడు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామంలో ప్రజలంతా కలిసి శివాలయం ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకమని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే రైతులకు మంచి పంటలు గిట్టుబాటు ధర రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పిపి చిన్న నాగిరెడ్డి, పిపి రాజశేఖర్ రెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, గ్రామ వైసీపీ నాయకులు, సర్పంచ్ శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, పెసల కొండారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాయిస్ ఆఫ్ ఇండియన్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అధినేత పాలూరి రమణను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు. మంత్రులు ఫారూక్, టీజీ భరత్లపై అడ్వర్స్ న్యూస్. విద్యా వ్యవస్థను విధ్వంసం చేసి ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని ధర్నా చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ప్రశ్నించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చాపిరేవుల గ్యాస్ సిలిండర్ పేలుడు ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆలగడ్డ పట్టణంలో శోభమ్మ కాలనీలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై వైసీపీ ఫీజు పోరు, మాజీ ఎమ్మెల్యే గంగుల. నెహ్రూ నగర్లో శివాలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.